సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జన్ గ్రూప్ యాజ్ ఫ్రెండ్స్. ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ బుక్స్ లిస్ట్ అయితే ఒక వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. సో అంతకన్నా ముందు మీరు ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ రాసినట్టయితే వాటి తాలూకా కట్ ఆఫ్ వీడియో అనేది నేను ఆల్రెడీ చేయడం జరిగింది. సో ఆ వీడియో మీరు చూడలేదనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు సింపుల్గా విజిట్ చేసి ఆ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడండి. సో ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి 2 పేపర్స్ అయితే ఉంటాయి. ఒకటి ఏపీ హిస్టరీ, 2 ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్. సో ఇది మనకి పేపర్ 1 75 + 75 150 మార్క్స్కి అయితే పేపర్ 1 ఉంటుంది. మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అయితే ఈ యొక్క పేపర్ 1 అయితే కండక్ట్ చేస్తారు. ఇక పేపర్ 2లో మనకి ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ 75 మార్క్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్. సో ఇది పేపర్ 2 75 + 75 150 మార్క్స్. సో ఇది కూడా డే 2 మనకి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్స్ అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ 4 సబ్జెక్టులకు సంబంధించి మీ దగ్గర బుక్స్ ఉంటే మీరు సింపుల్గా అవే ఫాలో అయిపోండి. ఎందుకంటే ప్రతి బుక్లో కూడా 60 to 70 బిట్స్ అయితే తప్పకుండా కవర్ అయితే అవుతుంది. సో అది ఏ ప్రైవేట్ పబ్లికేషన్ అయినా అన్ని క్వశ్చన్స్ కవర్ చేసే విధంగా వాళ్ళ బుక్ అయితే పబ్లిష్ చేసుకుంటారు కనుక మీ దగ్గర ఉన్న బుక్స్ అయితే ఖచ్చితంగా మీరు ఫాలో అయిపోండి. నేను చెప్పానని అలానే వేరే వాళ్ళు చెప్పారని మీరు కొత్త బుక్స్ అయితే మళ్ళీ తీసుకోకండి. ఒక సబ్జెక్ట్కి ఒక బుక్ అయితే సరిపోతుంది. బట్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అయితే రివిజన్స్ చేయండి అండ్ టెస్ట్ సిరీస్ అయితే రాయండి. సో చాలా బెనిఫిట్ అయితే అవుతుంది. సో ముందుగానే చెప్తున్నాను, సో ఇది ఎటువంటి ప్రమోషనల్ వీడియో అయితే కాదు. సో మీ అందరికీ ప్రామాణిక పుస్తకాల కోసం తెలియజేయడం కోసం ఒక వీడియో అయితే చేస్తున్నాను. ఏపీ హిస్టరీ 75 మార్కులకి జోగినాథ్ సార్ బుక్ అయితే తీసుకోండి. 2018లో మనకి గ్రూప్ 2 నోటిఫికేషన్లో మెయిన్స్ ఎగ్జామ్లో ఉంది కదా మనకి ఈ సబ్జెక్టు. మెయిన్స్లో మనకి 70 క్వశ్చన్లు పైగా జోగినాథ్ సార్ బుక్ నుంచి రావడం జరిగింది. సో అదొకటి గమనించండి. అలానే ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, సో ఇది 75 మార్క్స్ కదా. ప్రభాకర్ రెడ్డి సార్ బుక్ అయితే తీసుకోండి. బుక్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్లో ఉంటుంది కాబట్టి ఆ బుక్ తీసుకుంటే మీరు సరిపోతుంది. మీ దగ్గర కొత్త ఎడిషన్ లేకపోతే ఏ సబ్జెక్ట్ సంబంధించిన ఏపీ హిస్టరీలో కరెంట్ అఫైర్స్ అనేది ఉండదు. బట్ ఒకవేళ వచ్చినా కూడా పెద్ద అడిగేది ఏమి ఉండదు, అది మోర్ దెన్ ఎనఫ్. సో ఇది పేపర్ 1 సంబంధించి. సో ఇక పేపర్ 2 చూసుకున్నట్టయితే ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీ. సో ఇండియన్ అండ్ ఏపీ ఎకానమీకి మీరు 2 బుక్స్ అయితే తీసుకోవాలి. ఇండియన్ ఎకానమీకి చిరంజీవి సార్ బుక్ అయితే తీసుకోండి. సో సబ్జెక్ట్ అనేది చాలా క్లియర్గా అయితే చెప్పడం జరిగింది. బుక్లో కూడా చాలా డీటెయిల్గా రాయడం జరిగింది. అండ్ ఏపీ ఎకానమీ వచ్చేసరికి ఐఎస్ఎన్ రాజు గారి బుక్ అయితే తీసుకోండి. బుక్ కూడా చాలా బాగుంటుంది. సో ఇండియన్ ఎకానమీ అండ్ ఏపీ ఎకానమీ కలిపి 75 మార్క్స్ ఇస్తారు. అలానే మనకి 2024 బడ్జెట్ అండ్ 2023 ఎకనామిక్స్ సర్వే 2 అప్డేట్ చేసుకోండి. 20 ప్రశ్నలు పైగా వస్తాయి కనుక. అలానే సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్క్స్కి అయితే ఇవ్వడం జరిగింది. 2 బుక్స్ అయితే ఉన్నాయి, బట్ మీరు 2 బుక్స్ తీసుకోవాలి. ఎందుకు తీసుకోవాలో చెప్తాను. సైన్స్ అండ్ టెక్నాలజీ మనకి తెలుగు అకాడమీ అయితే 2023 సిలబస్ వచ్చిన తర్వాత రిలీజ్ అయితే చేశారు, కానీ ఎన్వైరన్మెంటల్ సంబంధించి కవర్ చేయలేదు కనుక విన్నర్స్ పబ్లికేషన్ వాళ్ళది ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ అయితే ఉంటుంది. సో ఆ బుక్ అయితే మొత్తం 5 యూనిట్స్ అయితే కవర్ చేశారు. మనకి ఎస్ఎన్టీలో 5 యూనిట్స్ అయితే ఉంటాయి. సో మీరు ప్రసన్న హరికృష్ణ సార్ బుక్ ఒకటి తీసుకుని చదువుకుంటానన్నా ఓకే, ఆర్ అదర్వైజ్ తెలుగు అకాడమీలో నేను 2 యూనిట్స్ చదువుకుని రిమైనింగ్ 3 యూనిట్స్ నేను విన్నర్స్ పబ్లికేషన్ ప్రసన్న హరికృష్ణ సార్లో చదువుకుంటానన్నా మీ ఇష్టమే. ఏదైనా మీరు కరెంట్ అఫైర్స్తో లింక్ చేసి చదువుకోండి. ఎందుకంటే 75 మార్క్స్ క్వశ్చన్ పేపర్ అంటే మనకి దాదాపుగా 35 to 40 క్వశ్చన్స్ అనేది మన కరెంట్ రిలేటెడ్ మీదే ఫ్రేమ్ అయితే అవుతాయి క్వశ్చన్స్, ఎక్సెప్ట్ ఏపీ హిస్టరీ. సో ఈ విధంగా మీరు కరెంట్ అఫైర్స్ లింక్ చేసి చదువుకుంటే మీకు మంచి స్కోరింగ్ అయితే వస్తుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫైయింగ్ నేచర్ కాదు కనుక ఎక్కువ స్కోర్ తెచ్చుకోవడానికి మీ సాయశక్తిలో ప్రయత్నించండి. సో మీ స్కోర్ని బట్టి మీకు ఎగ్జిక్యూటివ్ ఆర్ నాన్ ఎగ్జిక్యూటివ్ అనేది డిసైడ్ అవుతుంది. సో ఇది ఏపీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి మెయిన్స్ బుక్స్ లిస్ట్. సో మీ దగ్గర గ్రూప్ 2 మెయిన్స్ బుక్స్ ఏమేమి ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. అలానే ఫర్దర్గా నేను ఏ వీడియో చేయాలో కూడా మీ ఒపీనియన్ అయితే తెలియజేయండి, కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో మీకు మరిన్ని డౌట్స్ ఉంటే, మీకు డౌట్స్ అనేది పర్సనల్ అనిపిస్తే ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, ఆర్ అదర్వైజ్ యూట్యూబ్ కమెంట్లో కూడా కమెంట్ చేయొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో and thank you.